సార్ ఇప్పుడు సర్పంచులకు నిధులు విధులు అంటే నాకు ఎప్పుడు లోక్సత్తనే గుర్తొస్తుంది. సో ఈ నినాదాన్ని తీసుకొచ్చింది స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వాలని నినదించింది మాకు ఊహ తెలిసిన తర్వాత మీరే. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు ఆ దిశలో ఏమైనా అడుగులు వేస్తున్నారా? ఎందుకంటే మొన్న 13,326 గ్రామ పంచాయతీలకు ఏకకాలంలో సభలు పెట్టి మీకేం కావాలి, మీకు ఎంత బడ్జెట్ అయింది, మీ గ్రామ సభల్లో నిర్ణయించండి అని చెప్పారు. సో ఆ దిశలో ఏమన్నా అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చా? సంకల్పం ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. లోతుగా జరుగుతుంది తెలియటే అందులో ఈ ఉపద్రవం ముందుకు వచ్చింది. కానీ మీరు అన్నట్టుగా గ్రామ సభలు కానీ అట్లాగే 14వ ఆర్థిక సంఘం లేదా 15వ ఆర్థిక సంఘం ఆ నిధులు వెళ్లాల్సినవి కూడా వెళ్లకుండా పులుసు కలిపేసుకున్నారు. దాన్ని పంపిణీ చేయడం కోసం కొంత ప్రయత్నం చేయడం కానీ జరుగుతుందని విన్నాను నేను. త్వరలో పవన్ కళ్యాణ్ గారిని నేను కలుస్తాను. ఈ వరదల గొడవ అంతా తీరిన తర్వాత కొంచెం నింపాదిగా ఆలోచించే అంశాలు ఉన్నాయి కొన్ని. కానీ మనకు సమస్య ఏంటంటే 2 విషయాలు గుర్తించాలి. నాలాంటి వాళ్ళని స్థానిక ప్రభుత్వాలకు అధికారాన్ని కోరుతుంది. ఇందాక చెప్పాను నేను. ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నామా, నెలల మెయింటెనెన్స్ ఫీ కడుతున్నాం. మీలాంటి వాళ్ళని, నచ్చిన వాళ్ళని, నమ్మకం ఉన్న వాళ్ళని ఒక కమిటీగా ఎన్నుకున్నాం. నేను వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నా నాకు చాలా స్పష్టత ఉన్నది. ఎందుకు డబ్బు కడుతున్నా నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఇది దేశమాత కోసం చేయట్లే నేను, బలో స్వతంత్ర భారత్ కోసం చేయట్లే నేను. నాకు లిఫ్ట్ పని చేస్తుందా లేదా, పని చేయకపోతే ఆయన పని చేయాలి అంతే. నా ఇంటికి మంచినీళ్ళు వస్తున్నా లేదా నా ఫ్లాట్కి, రాకపోతే నాకు నష్టం జరుగుతుంది. నాకు వేరే పెద్ద విషయం నాకు వద్దు. వాడు కులం ఏంటి, వాడు మతం ఏంటి, నాకు ఏమీ ఒక్కర్లా. నాకు మంచినీళ్ళు వస్తే మహాత్ముడు ఆయన, నా లిఫ్ట్ పని చేస్తే మంచోడు. పార్కింగ్ బాగుందా లేదా, సెక్యూరిటీ బాగుందా లేదా, ఏం బాగోపోయినా కూడా ఆయన తప్పు చేస్తున్నాడు. అవును, ఆయన చేయాల్సిన పని చేయట్లేదు, డబ్బులు కొడుతున్నాను నేను. ఇది స్థానికంగా మాత్రమే అర్థమవుతుంది. అవును, దూరంగా ఉన్నప్పుడు ఏదో ఓటేస్తాం గుడ్డిగాను, ఏదో పొలో స్వతంత్ర భారత్గా చేసేస్తుంటాం. ఈ కులమనో, ఆ వర్గమనో, డబ్బులను, నినాదమనో, తాయిదాలనో. ఎందుకు వేసాం మనకు తెలియదు, ఎందుకు వచ్చుకున్నా అడిగి తెలియదు. మన జీవితం మీద ప్రభావం కనిపించట్లా, ఆ తాయిదాలే కనిపిస్తున్నాయి, అంత ఇంకేమంటలా. అలా కాకుండా ప్రజాస్వామ్యం అర్థం కావాలి, మన వనరులు ఎక్కడికి పోతున్నాయో తెలియాలి, మన ఓటు వల్ల ఏం జరుగుతుందో అర్థం కావాలి, మంచి ప్రజాస్వామ్యం కావాలంటే స్థానిక ప్రభుత్వాలు తప్ప వేరే మార్గం లేదు. లేదు. ఓకే. కాబట్టి నేను పవన్ గారితో కూర్చున్నప్పుడు కూడా నేను ఎలా చేయాలి వాళ్ళని చెప్పిన ప్రయత్నం చేద్దాం ఒకటి. ఎందుకంటే చిన్న చిన్న పంచాయతీలతో పని జరగదు. వీళ్ళంత మేరకు కొంచెం పంచాయతీ ఒక స్కేల్ లేకపోతే, కనీస జనాభా ఒక 5,000, 10,000 లేకపోతే ఏమవుతుందంటే వనరులు లేవు. ఆ కొద్దిపాటి వనరులతో 300, 500 మంది హామీలను మీరు ఏం చేయగలుగుతారు? అక్కడ చేయాలన్నా కూడా ఏం చేయాలి సార్? దాన్ని కలపాలంటారు, విలీనం చేయాలి. చాలా రాష్ట్రాల్లో పంచాయతీలు పెద్ద ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో మొత్తం రాష్ట్రం అంతా కలిపితే 900 పంచాయతీలు ఉన్నాయి అంతే. రాష్ట్రం అంతా కలిపితే ఓకే 900 పంచాయతీలు. దేశంలో అన్నిటికంటే మంచి పంచాయతీలు కేరళలో ఉన్నాయి. అదే పవన్ గారు కూడా కేరళ విధానాన్ని అమలు పరుస్తామని ఎగ్జాక్ట్లీ బహుశా. ఒకటి. రెండోది ఇంకోటి ఏమవుతుంది, చిన్న గ్రామాల్లో ఒకప్పుడు 50 ఏళ్ల క్రితం గ్రామాల్లో పేదరికం ఉన్నా కూడా మంచి నాయకత్వం గ్రామాల్లో ఉండేది. పెద్ద చదువుకుపోయి ఉండొచ్చు, కానీ నిజాయితీ పరులు, సమాజం గురించి ఆలోచించేవాళ్ళు, తెలివైన వాళ్ళు, 10 మందిని కలిపేవాళ్ళు, అలా నాయకులు ఉండేవాళ్ళు. ఇవాళ గ్రామాల్లో తెలివి ఉండి అంబిషన్ ఉన్న వాళ్ళు ఎవరన్నా మిగిలి ఉంటారా? ఎవరన్నా నాయకత్వం ఉంటలా. కాబట్టి గ్రామాలు కలిపితే ఒకటి స్కేల్, వనరులు పెరుగుతాయి, పనిచేయడం సాధ్యమవుతుంది. 2, ఎక్కువ మందిలో నాయకత్వం మంచి వాళ్ళు దొరుకుతారు. ఓకే. దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు ఏపీలో ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, మిగతా ప్రభుత్వాలందరూ దేశంతో ఆలోచన చేస్తుంది ఏంటంటే, ఇందాక అనుకున్న పట్టణీకరణ అనివార్యం. కానీ ఇప్పుడు పట్టణీకరణ ఏమవుతుంది? ఎందుకని ఈ లోతట్టు ప్రాంతాల్లో నిరుపేద ఉండాల్సి వస్తుంది? లక్షలాది మంది నిరుపేదలు పొట్ట చేత పట్టుకుని రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళు, పెద్దగా నైపుణ్యం లేదు కాబట్టి పెద్దగా సంపాదన ఉండదు. అయినా కూడా ఆ కొద్దిపాటి సంపాదన కోసం నైపుణ్యం లేకపోయినా పెద్ద పెద్ద నగరాలకి, దూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. అక్కడ ఏమవుతుంది, మీకు ఆదాయం తక్కువయ్యేసరికి పెద్ద నగరంలో మీకు బతకడం చాలా కష్టమవుతుంది. మీరు ఉండేది ఒక చోట, ఎక్కడో ఇలాంటి మురికివాడల్లో ఉంటారు, పని ఇంకో చోట, రోజు వెళ్ళటం రావటం చాలా కష్టమవుతుంది. ఒక్కరోజు కనుక పని లేకపోతే పస్తుండాల్సి వస్తుంది. వీళ్ళలో చాలామంది ఒక్క మనిషే ఉంటాడు, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, కుటుంబం కూడా ఉండదు, ఆలనా పాలన ఉండదు, ఆదుకునే మనుషులు ఉండరు. జబ్బు చేస్తే సంక్షోభమే.
నరకం అవుతుంది, నగరాలు నరకం అయిపోతున్నాయి. అవును. ఇప్పుడు మంచి స్కిల్ ఉంటే, సంపాదించే శక్తి ఉంటే మహానగరం కంటే బాగుంటుంది. మీరు ఉన్నారు ఇప్పుడు ఈ దీనిలో ఉన్నారు, దీనిలో సహజంగానే పెద్ద నగరంలోనే మీకు పని ఉంటుంది. అంతే. ఒక సినిమా డైరెక్టర్ కావచ్చు, ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక కాలేజ్ ప్రొఫెసర్ కావచ్చు. కానీ మామూలు వృత్తులకి మహానగరం ఎందుకు వెళ్ళాలండి? ఎక్కడైనా దొరుకుతుంది. ఎక్కడైనా దొరకాలి కదా. అవును. కాబట్టి చిన్న పట్టణాలని పెంచాలి. మనం ఈ గ్రామాలు వేరు పట్టణాలు వేరు అన్న దారి నుంచి కొంచెం దూరం వెళ్ళి, ఎక్కడికో దూరం వెళ్ళే అవసరం లేకుండా చిన్న నైపుణ్యం ఉన్నవాళ్ళు, చిన్న ఆదాయం మాత్రం వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు చిన్న పట్టణంలోనే. ఇప్పుడు ఆల్రెడీ మనకు అదృష్టం కొద్దీ ఇవాళ కరెంట్ భయంలో అది అందుతుంది, పూర్వంలా కాదు. అవును. అందరికీ మొబైల్ ఫోన్లు ఉన్నాయి. పూర్వం ఫోనే గగనం, ఫోన్ కనిపించేది కాదు అసలు. టీవీలు ఉన్నాయి, ఇంటర్నెట్ చాలా చోట్ల వచ్చేసింది. కాబట్టి 4 విషయాల్లో పెద్ద మహానగరానికి, న్యూయార్క్ నగరానికి మన ఊరికి తేడా లేదు. ఓకే. ఇక మీరు చేయాల్సినది ఏంటంటే కొంచెం రవాణా సౌకర్యము, వర్షం వస్తే వరదలు రాకుండా కొంచెం మౌలిక సదుపాయాలు, టౌన్ ప్లానింగ్. ఓకే. పక్కా టౌన్ ప్లాన్ చేశారంటే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేటు, ఫ్లాట్స్, అపార్ట్మెంట్ ఇవన్నీ వచ్చేస్తాయి. అవును. జనం సహజంగానే మూవ్ అవుతారు. అక్కడ ఇన్సిట్యూ అర్బనైజేషన్ అంటాం. ఒక మోస్తరు, ఒక పెద్ద పంచాయతీని ఒక పట్టణంలో ఉండే సౌకర్యాలు కల్పించాలి. అది కూడా ఒకటి కేవలం పెద్ద అవ్వడం కాదు, కోడల్లో ఉండి మనం కూడా ఇప్పుడు పల్లెటూరులో ఉన్నప్పుడు వారానికి 2 సార్లు 3 సార్లు పక్కన చిన్న పట్టణానికి వెళ్తుంటాం. మనం వెళ్తాం. అవును. ఏమైనా కొనుక్కోవాలన్నా, సినిమాకి వెళ్ళాలన్నా, ఇంకేంటి మనకి. కాబట్టి ఆల్రెడీ ఒక అర్బన్ క్యారెక్టరిస్టిక్ ఉంది. అక్కడ కనుక ప్రాపర్ ప్లానింగ్ చేసి, ఈ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం బాగా చేసి, టౌన్ ప్లానింగ్ పక్కగా చేసి, దూరదృష్టితో ఈ మౌలిక సదుపాయాలు పెంచితే ఆటోమేటిక్గా మన జనం అక్కడికి వెళ్ళిపోతారు, తక్కువ ఆదాయం అన్నవాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే గ్రామాలకి పట్టణాలకి దూరం తగ్గుతుంది. ఇన్సిట్యూ అర్బనైజేషన్ అంటాం. గ్రామంలో ఉండి అక్కడక్కడ పని చూసుకోవచ్చు, లేకపోతే అక్కడ ఉండి గ్రామంలో పని చూసుకోవచ్చు. మీరు గ్రామం నుంచి దూరం అయిపోవట్లా. అల్పాదాయం ఉన్న వాళ్ళకి గౌరవప్రదమైన జీవితం ఉంటుంది. మహానగరాల్లో ఇలా వరద వస్తే ఒకరోజు భయం, మరొకటి వస్తే ఏంటి భయం ప్రతిరోజు. ఎందుకని లక్షలాది మంది నిరుపేదలు దుర్భరమైన పరిస్థితులు బతుకుతున్నారు. కిక్కిరిసిపోయి సరిగ్గా ఎగ్జాక్ట్లీ సౌకర్యాలు లేవు. ఈ వరదలకు గురేవాళ్ళు 190 మంది మళ్ళీ ఆ వర్గమే. కొన్ని సందర్భాలు మిగతా వాళ్ళు కూడా తాకొచ్చు, కానీ చాలా వరకు నష్టపోయేది వర్షం వస్తే భయం, వరద వస్తే భయం, మరొకటి వస్తే భయం. కాబట్టి కొంచెం దూరదృష్టి. మనం ఏంటంటే పట్టణాలు వేరు, గ్రామాలు వేరు ఈ ఆలోచనతో ఉన్నాం. అలా కాదు. ఈ సమన్వయం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజల్లో మంచి విశ్వసనీయత ఉన్నది, ప్రభుత్వంలో కీలక పాత్ర ఉంది. కాబట్టి ఆయన లాంటి వాళ్ళు ఆలోచిస్తే, ముఖ్యమంత్రి గారు ఆయన కూర్చుంటే, ఈ కొత్త రకమైనటువంటి అర్బనైజేషన్కి మహానగరాలు పెరిగినామండి. అమరావతి రావాలి, విజయవాడ సర్వాంగ సుందరం కావాలి, విశాఖపట్నం సర్వాంగ సుందరం కావాలి, కర్నూలు కావాలి, అన్నీ కావాలి. మనకి వద్దని ఎవరు అంటలా. కానీ పెరుగుతున్న పట్టణీకరణలో ఎక్కువ భాగం తక్కువ నైపుణ్యం ఉన్న వాళ్ళని అక్కడెక్కడ కనుక అబ్జర్వ్ చేయగలంటే అసలు ఇంకో రకమైనటువంటి సమాజం వస్తుంది. ఓకే. అది కొంచెం గట్టిగా కూర్చుని కసరత్తు చేయాలి. మీకు నమ్మకం ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ దిశలో వెళుతున్నారని అయితే మీకు అనిపిస్తుంది? స్థానిక ప్రభుత్వాలకు చేయాలని కోరిక ఉన్నది. మరి అలాగే కేరళ నమూనా పెద్ద పెద్ద గ్రామాలు ఉంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ కానీ, నాయకత్వం కానీ, ఈ చిన్న పట్టణాలు కొంచెం పూర్వం ఉండేది ఐడిఎఫ్స్ ఏంటి అని, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ ఒక పథకం ఉండేది. ఇప్పుడు అలాంటివి కూడా తీసి పట్టించుకోవాలి మానేసాం మనం. అంతా చెప్పి ప్రభుత్వం అచేతనమై రియాక్టివ్గా అయిపోయింది. అవును సార్. ప్రభుత్వం ఒక దూరదృష్టితో ఆలోచించి రూపకల్పన చేసి దానికి సమాజాన్ని సమాయత్తం చేయట్లా. ఏదైనా వస్తే ప్రధానికి రియాక్షనే. వాడు తిట్టాడు రియాక్షను, ఇది వర్షం పడింది రియాక్షను, అంతేగాని ప్రోయాక్టివ్ ఎక్కడ. ఇంతకుముందు కూడా కలిశారు కదా సార్ పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ఆహ్వానించినట్టున్నారు, మిమ్మల్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఇలాగా మీ అందరితో సమావేశం అయినట్టున్నారు కదా సార్ ఎన్నికలకు ముందు? ఈ మధ్యకాలంలో ఒకటి కలిసాం, ఎన్నికల ముందు కొంతకాలం. పవన్ నాకు సోదరులు లాంటి వారు. సరే సార్.